పెరుగు చిలకడం అనేటటువంటిది ఒక అద్భుత ప్రక్రియ. అసలు యథార్థంగా చెప్పాలి అంటే పెరుగు చిలికేటటువంటి ఇళ్లలో లక్ష్మి తాండవిస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది. ఆ కుండలో పెరుగు తోడుపెట్టి గట్టిగా ఉన్నటువంటి పెరుగులోకి కవ్వాన్ని దింపి స్తంభానికి 2 తాళ్ళు కడతారు, అడ్డుతాళ్ళు. అందులోకి కవ్వాన్ని ఉంచి నిలువుతాడు వేసి 2 చేతులతో పట్టుకుని సమానంగా తిప్పాలి. ఆ కవ్వం కిందకి దిగితే కుండ కింది భాగం బద్దలైపోతుంది, పక్కలకి వెళ్ళిపోతే పక్క భాగం బద్దలవుతుంది. పెరుగు మధ్యలోకి నిలబడి చిలికేటట్టు అలాగని అమరిక లేకుండా తిప్పితే పెరుగు తొలికిపోతుంది. అలా కాకుండా చర్ చెస్ అని చప్పుడు వచ్చేటట్టుగా ఏదో పాల సముద్రాన్ని చిలుకుతున్నారా అన్నంత అందంగా ఉంటుంది. చిలికితే అందులోంచి వెన్న ముద్దలు పైకి తేరి ఆ కవ్వం నిండా కూడా ముద్ద అంటుకుంటుంది. ఆ అంటుకున్న ముద్ద బొటనవేలుతో తీసి గిన్నెలోకి వెన్న తీస్తారు. అది దధిమథన ప్రక్రియ అని గోపకాంతలకు అత్యంత పవిత్ర కర్మ. ఐశ్వర్యం అంతా అక్కడి నుంచే వస్తుంది కాబట్టి వాళ్ళు దాన్ని చేసేటప్పుడు పరమ జాగ్రత్తతో చేస్తారు. వాళ్ళు చక్కగా సిగ నిండా పువ్వులు పెట్టుకుని చేతి నిండా గాజులు వేసుకుని ఆ చీర తీసి పైకి దూపుకుని ఆ 2 చేతులకు వేసుకున్నటువంటి గాజులు ఘల్ ఘల్ మని ధ్వనొచ్చేటట్టుగా ఆ మెడలో వేసుకున్నటువంటి హారముల యొక్క ధ్వని గాజుల యొక్క ధ్వనితో కలిసేటట్టుగా భగవత్ సంబంధమైనటువంటి కీర్తనలు పాడుతూ దధిమథన ప్రక్రియ చేస్తూ ఉంటారు. అలా యశోద పరమ పవిత్రంగా దధిమథనం చేస్తోంది. ఆమెకి సంతోషం. చిన్ని కృష్ణుడు తన కుమారుడు, ఆయన పరబ్రహ్మమని కాదు. పరబ్రహ్మమని తెలియకపోయినా నిజంగా పరబ్రహ్మానికి అపకారం చేద్దామని వచ్చినటువంటి పూతనయే ఆయన యొక్క సౌందర్యము చేత ఆకర్షితురాలైతే బ్రహ్మగారిని వరం అడిగి యశోదగా ఈ భూమండలం మీద జన్మించి కృష్ణ పరమాత్మకి తల్లిగా పాలిచ్చి పోషించినటువంటి యశోద ఎంత ఆనందాన్ని అనుభవించి ఉంటుంది. అందుకే కృష్ణ స్మరణల చేత పునీతమైపోయింది ఆవిడ. కృష్ణతత్వమునందు ఒక లక్షణం ఉంటుంది. కృష్ణతత్వానికి ఉన్న గొప్పతనం ఎక్కడుంటుంది అంటే కృష్ణ స్మరణము చాలు. కృష్ణుని గురించి స్మరిస్తే, అందుకే లీలలన్నీ కూడా స్మరణయోగ్యములై స్మరిస్తే మనసుని పట్టుకునేవై ఉంటాయి. ఆయన చేసినటువంటి లీలలు కూడా రజోగుణ తమోగుణ సంపర్కం ఉన్న వాళ్ళు కూడా తలుచుకోవడానికి యోగ్యమైన రీతిలో ఆ లీలలు ఉంటాయి. అటువంటి లీలలు చేశాడు ఆయన. అవి చెయ్యడానికి కారణం కూడా అదే. ద్వాపర యుగంలో వచ్చాడు కనుక తర్వాత వచ్చేటటువంటి కలియుగంలో ఉండేటటువంటి ప్రజలకి అత్యంత మక్కువ దేని మీద ఉంటుంది అంటే జారత్వము చోరత్వము, ఈ 2 మీద ఉంటుంది. ఈ 2 నుంచి కలియుగంలో అనురక్తి కలిగినటువంటి ప్రజల్ని ఉద్ధరించడం కోసం తాను జారలీల చోరలీల చేశాడు కృష్ణ పరమాత్మ. కృష్ణుడు వెన్న ఎత్తుకుపోతుంటాడు. నవనీత చోరుడు అని పేరు. ఆయన నవనీతాన్నే ఎందుకు చౌర్యం చేస్తాడు అన్నదానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది.